నూనె గింజల పంటల్లో పొద్దుతిరుగుడు ప్రధానమైన పంట. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కడప, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. మిగిలిన నూనె గింజల పంటలతో పోలిస్తే ఈ పంటలో నూనె శాతం అధికంగా ఉండటం వల్ల రైతులు దీని సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఖరీఫ్లో వేయాలనుకునే రైతులు రకాల ఎంపికతో పాటు సమగ్ర యాజమాన్యం చేపట్టినట్లయితే మంచి దిగుబడుల్ని పొందేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే హైబ్రిడ్ రకాలు, సాగు యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న నూనె గింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు అధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఖరీఫ్లో వర్షాలు ఆలస్యమైనప్పుడు ఒక ప్రత్యామ్నాయ పంటగా మరియు యాసంగి, వేసవి కాలాల్లో కొద్దిపాటి నీటి వనరులను ఉపయోగించుకుని తక్కువ కాల పరిమితి గల ప్రొద్దుతిరుగుడు పంటను సాగు చేసి మంచి దిగుబడులు, నికర ఆదాయము పొందవచ్చును. అయితే ప్రొద్దుతిరుగుడు పంటను చిన్న చిన్న కమతాలలో కాకుండా ప్రక్క కమతాల రైతు సోదరులు ఒకేసారి 20 నుండి 25 ఎకరాలలో కలిసి సాగు చేస్తే పక్షుల బెడద తక్కువగా ఉండి మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఖరీఫ్లో తేలికపాటి నేలల్లో జూన్ 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. బరువైన నేలల్లో ఆగస్టు 15 వరకు విత్తుకోవచ్చు. నీరు నిల్వ ఉండని ఎర్ర చెలక, ఇసుక, రేగడి, ఒండ్రు నేలలు ఈ పంట సాగుకు అనువైనవి. వర్షాధారంగా పండించేందుకు బరువైన నల్లరేగడి నేలలు, నీటి వసతి ఉన్నట్లయితే తేలిక నేలలు కూడా అనుకూలమే. తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు విడుదల చేసిన హైబ్రిడ్ రకాలు అధిక దిగుబడులతో రైతుల క్షేత్రాలలో సత్ఫలితాలనిస్తున్నాయి. వీటిలో KBSH 44, NDSH 1, DRSH 1 వంటి సంకర వంగడాలు మన ప్రాంతంలో సాగుకు అనువుగా ఉన్నాయి. KBSH 44 రకం పంటకాలం 90 నుండి 95 రోజులు, ఎకరాకు 560 నుండి 600 కిలోల దిగుబడి వస్తుంది. NDSH 1 రకం పంటకాలం 80 నుండి 85 రోజులు, ఎకరాకు 600 నుండి 700 కిలోల దిగుబడి వస్తుంది. DRSH 1 రకం పంటకాలం 90 నుండి 95 రోజులు, ఎకరాకు 600 నుండి 700 కిలోల దిగుబడి వస్తుంది. ఈ హైబ్రిడ్ రకాలతో పాటు ప్రైవేట్ రంగ హైబ్రిడ్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రైతులు వాటిని కూడా సాగు చేసుకోవచ్చును. ప్రొద్దుతిరుగుడు పంటను అంతర పంటగానే కాకుండా ఏక పంటగాను సాగు చేసుకోవచ్చు. అంతర పంటలుగా సాగు చేసినప్పుడు వేరుశెనగ 4 వరుసలు, ప్రొద్దుతిరుగుడు 2 వరుసలు, కంది 1 వరుస, ప్రొద్దుతిరుగుడు 2 వరుసల్లో ఖరీఫ్లో సాగు చేయాలి. ఎకరాకు 2.5 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తే ముందు విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. ఇందుకోసం థయోమిథాక్సమ్ 3 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలా చేసుకుంటే నెక్రోనిన్ వైరస్ తెగులు సమస్యను అరికట్టవచ్చు. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణకు ఇప్రోడియాన్ ప్లస్ కార్బండిజం 2 గ్రాములు కిలో విత్తనానికి వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి. బోదెలు చేసి విత్తనం నాటినట్లయితే పంట కాలంలో వివిధ దశల్లో నీటి తడులు ఇవ్వడానికి, పైపాటుగా ఎరువులు వేయడానికే కాకుండా మొక్కలకు తగినంత పటుత్వం కూడా లభిస్తుంది. విత్తేటప్పుడు తేలిక నేలల్లో అయితే సాళ్ల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 20 నుంచి 25 సెంటీమీటర్లు, అదే నల్లరేగడి భూముల్లో అయితే సాళ్ల మధ్య దూరం 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 30 సెంటీమీటర్లు ఉండేలా విత్తుకోవాలి. విత్తనం మొలకెత్తిన 10 నుండి 15 రోజుల తర్వాత కుదురుకు ఆరోగ్యవంతమైన ఒక మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తీసివేయాలి. ఈ విధంగా చేయడం వలన మొక్కల మధ్య నీరు, పోషకాల కోసం పోటీ తగ్గి పువ్వు పరిమాణం పెరిగి అధిక దిగుబడికి దోహదపడుతుంది. పంటకు ఎరువుల యాజమాన్యం కూడా కీలకం. విత్తే ముందు ఎకరాకు 2 నుండి 3 టన్నుల పశువుల ఎరువును వెయ్యాలి. భూసార పరీక్ష ఆధారంగా సిఫారసు చేయబడిన మోతాదులో పోషకాలను అందించాలి. వర్షాధారపు పంటకు 24 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను అందించాలి. నత్రజని ఎరువులను సగం విత్తే ముందు, మిగతా సగం 2 దఫాలుగా వెయ్యాలి.
గంధకం తక్కువగా ఉన్న నేలల్లో ఎకరాకు జిప్సం 55 కిలోలు వేస్తే గింజల్లో నూనె శాతం పెరుగుతుంది. పైరు పూత దశలో ఉన్నప్పుడు 2 గ్రాముల బోరాక్స్ లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రొద్దుతిరుగుడు పంటలో మొగ్గతొడుగు దశ, పువ్వు వికసించు దశ, గింజ కట్టే సమయం కీలక దశలు. నేలల రకాన్ని బట్టి, పగటి ఉష్ణోగ్రతలను బట్టి ఎర్ర నేలల్లో 8 నుంచి 10 రోజుల వ్యవధిలో, నల్లరేగడి నెలలకు అయితే 15 నుంచి 20 రోజుల వ్యవధిలో నీటి తడులు అందించాలి. పంటలో కలుపు నివారణ చాలా ముఖ్యం. విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు గాని పెండిమిథాలిన్ 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలుపుకుని నేలపై పిచికారీ చేయాలి. పంట విత్తిన 25 నుండి 30 రోజుల తర్వాత గుంటక లేదా దంతితో అంతర కృషి చేయాల్సి ఉంటుంది. పొద్దుతిరుగుడు పంటకు పలు రకాల చీడపీడలు ఆశిస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా పచ్చదీపపు పురుగులు. ఇవి వాతావరణంలో ఉష్ణోగ్రతలు 30 సెంటీగ్రేడ్ కంటే ఎక్కువైనప్పుడు, పైరు బెట్టకు గురైనప్పుడు ఆశిస్తూ ఉంటాయి. ఇవి ఆశిస్తే ఆకుల చివర్లు పసుపు పచ్చగా మారి పూర్తిగా ముడుచుకొని దోనెలలాగా కనిపిస్తాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. తెల్లదోమ. ఇది ఆకుల అడుగు భాగాన రసాన్ని పీల్చడం వలన మొక్కలు గిడసబారిపోతాయి. నివారణకు టైటాజోఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ 0.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగినప్పుడు తామర పురుగుల ఉధృతి ఎక్కువవుతుంది. పువ్వుల నుండి రసాన్ని పీలుస్తాయి. ఇవి నెక్రోసిస్ వైరస్ తెగులును పరోక్షంగా వ్యాప్తి చేసి నష్టాన్ని కలుగచేస్తాయి. వీటి నివారణకు థయోమిథాక్సమ్ 3 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చెయ్యాలి. ఇమిడాక్లోప్రిడ్ 4 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి లేదా థయోమిథాక్సమ్ 0.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పైరు 30 రోజుల దశ నుంచి పొగాకు లద్దె పురుగు ఆశిస్తుంది. గుంపులుగా ఆకులపై చేరి పత్రహరితాన్ని గోకి తింటాయి. దీని వలన ఆకులు జల్లెడ ఆకులుగా మారుతాయి. దీని నివారణకు నొవాల్యూరాన్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. లేదా సాయంత్రం వేళల్లో విషపు ఎరను చల్లి నివారించుకోవాలి. పుష్పించే దశలో ఎక్కువగా ఆశించే పురుగు బీహారీ గొంగళి పురుగు. ఈ పురుగులు ఎక్కువగా ఆశిస్తే మొక్కలు మోడుబారిపోతాయి. వీటి నివారణకు క్లోరిపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు ప్లస్ డైక్లోరోవాస్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పుష్పించే దశలో శనగపచ్చ పురుగు ఆశిస్తుంది. లార్వాలు పువ్వులు గింజల మధ్యన చేరి వాటిని తింటూ అధిక నష్టాన్ని కలుగచేస్తాయి. వీటి నివారణకు థయోడీకార్బ్ 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పైరు 25 రోజుల నుండి 65 నుండి 70 రోజుల వరకు ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఆశించి తీవ్ర నష్టం కలుగచేస్తుంది. ఇవి ఆశించినప్పుడు ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు మాడిపోయినట్లు అవుతాయి. వీటి నివారణకు ప్రోపికొనజోల్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. తేమ తక్కువగా ఉండే వేడి వాతావరణంలో బూడిద తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆకులపై అడుగు భాగాన బూడిద లాంటి పొడి కప్పబడి ఉంటుంది. దీని నివారణకు డినోక్యావ్ 1 మిల్లీలీటరు లేదా ప్రోపికొనజోల్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. తామర పురుగుల ద్వారా నెక్రోసిస్ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు ఆశిస్తే ఆకులు సరిగా పెరగక గిడసబారిపోతాయి. పువ్వు సరిగ్గా విచ్చుకోక మెలిక తిరిగి వంకరగా మారుతాయి. ఈ తెగులు నివారణకు విత్తన శుద్ధి చెయ్యాలి. పార్చినియం కలుపును నివారించాలి. అలాగే ఇమిడాక్లోప్రిడ్ 4 మిల్లీలీటర్ల మందును 10 లీటర్ల నీటికి, థయోమిథాక్సమ్ 0.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి 2 సార్లు పిచికారీ చెయ్యాలి. నాణ్యమైన విత్తనం ఎంపిక చేసుకుని సమయానుకూలంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే వర్షాధారం క్రింద సాగు చేస్తే ఎకరాకు 4 నుండి 6 క్వింటాళ్లు, నీటి పారుదల కింద సాగు చేస్తే 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చును.